మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారు. 50 మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారు అంటే మనస్సునందు పొరపు లేకుండా యుద్ధం చేయగలిగిన వారు. మెన్ హూ కుడ్ ఫైట్ విత్ అన్ అన్డివైడెడ్ హార్ట్. మనస్సునందు పొరపు లేకుండా యుద్ధం చేయగలిగిన వారు 50,000 మంది జబూనీయులు, ఇంకా అనేక మంది దావీదు సైన్యంలోనికి వచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దావీదుకు సహాయం చేయటానికి హెబ్రోనికి వచ్చిన జబూలూని సంతానీయులు 50,000 మంది. ఇంకా మీరు అధ్యాయంలో చూస్తే చాలా మంది ఉన్నారు. మనస్సునందు పొరపు లేకుండా యుద్ధం చేయటం అంతరార్థం ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే సింగిల్ మైండెడ్నెస్ అంటే నిశ్చలమైనటువంటి సంకల్పం. ఈ 50,000 మంది ఎందుకు వచ్చారు? మనస్సునందు పొరపు లేకుండా యుద్ధం చేయవారు దావీదు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, వీరి జీవితాల్లో రెండో ఆలోచన లేదు, రెండో మనసు లేదు. యుద్ధం చేసేటప్పుడు వారిలో ఎటువంటి సందేహాలు కూడా లేదు, ద్వంద్వ ఆలోచన లేవు. వారు పూర్తిగా దావీదు పక్షాన్ని నిలబడటానికి వచ్చారు. అది మనస్సునందు అంటే ఈ 50,000 మందిని ఎవరు పిలవలేదు, 50,000 మంది కూడా జీతానికి రాలేదు, 50,000 మంది కూడా దేన్ని ఆశించి రాలేదు. దేని కొరకు వచ్చారంటే, దావీదు మహారాజు అయ్యాడని దావీదు పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చారు. మనస్సునందు పొరపు లేకుండా. ఈ మాట ఎందుకు చెప్తారంటే, మనము కూడా ఈ లోకంలో క్రీస్తు కొరకు అందుకే నేను ప్రశ్న వేస్తాను, మీరు చెప్పండి. మీరు నేను ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం అసలు? ఎవరైనా చెప్పగలరు? 2-3 నాకు. వై ఆర్ వి కమింగ్ టు చర్చ్ ఆర్ వై ఆర్ వి కమింగ్ టు లార్డ్స్ ప్రెజెన్స్? ఎవరైనా చెప్పగలరా? 1-2 మాటలు. ఆరాధించడం పర్సనల్గా మీరు ఎందుకు వస్తున్నారు అసలు? సమాజంగా కూడా దేవుని ఆరాధన అదగటం. ఇంకా నేను పర్సనల్గా అడుగుతున్నాను, ఎందుకు? ఆయన కృపను బట్టి, రైట్. ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి ఇంకా 2-3 మాటలు చెప్పండి, ఆలోచన మీకున్నది. విశ్వాసంలో ఎదగటం, రైట్. ఇంకెవరు మాట్లాడరు? బికాజ్ జీసస్ ఈజ్ ద ఓన్లీ వే అండ్ ట్రూత్, రైట్. కష్టాలు తీరుతాయని రావట్లేదా? మేలు పొందుతామని రావట్లేదా? అప్పులు తీరుతాడని రావట్లేదా? ఉద్యోగం దొరుకుతామని రావట్లేదా? నీవు నేను ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నామో తెలుసుకోలేకపోతే యు నెవర్, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభువుని సంతోషపెట్టలేడు. నా కష్టాలు తీరుతాయని, నా అప్పులు తీరుతాయని, నా సమస్యలు తీరుతాయని మందిరానికి వస్తే నేను ఎప్పటికీ కూడా ప్రభువుకి నేను సంతోషపెట్టలేను. నా కష్టం తీరిపోయింది, ఇలా బయటికి వెళ్ళిపోతాం. నా సమస్య తీరిపోయింది, అయిపోయింది. అప్పు తీరిపోయింది, కృతజ్ఞత గానికి ఎత్తన అయిపోయింది. దాని కొరకు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? వై వీఆర్ కమింగ్ టు లార్డ్. ఎందుకు వస్తున్నావు అంటే, ఇంకా నువ్వు ఎందుకు వస్తున్నావో నువ్వు నేను తెలుసుకోలేకపోతే నిజంగా గాస్పెల్ మనకు అర్థం కానట్టే లెక్క. ఎందుకు వస్తున్నావు? మనందరికీ తెలుసు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఆది మానవుడి యొక్క అవిధేయత వలన పాపం లోకంలో సంక్రమించింది. మరి కడపటి ఆదామైన క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు గనక ఆయన నమ్ముకుంటే ఏంటండి? ఆయన నమ్ముకుంటే ఏంటండి? మళ్ళా ఆయన్ని నమ్ముకుంటే నేను చక్కటి మాట, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. నమ్మి బాప్తిసం పొందిన నీవు రక్షించబడు. అనగా ప్రభువు దగ్గరికి ఎందుకు రావాలంటే, ఈ భూమి మీద ప్రభువు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే, మన
ఆశ ఉంచితే దేవుడు నిశ్చయముగా మన పక్షంగా ఉంటాడు, మనం సంతోషపడతాడు. ఇంకొక మాట చెప్పాలి. మీరు నేను అనుకోవచ్చండి, ఎవడో శాపనార్థాలు పెడితే లేకపోతే ఎవడో మనకు అది ఇది చేస్తే కనుక మనం పాడైపోతామని. అసలు నిన్ను పాడు చేయగలిగిన వాడు ఎవడు లేడు. దేవుడు నీకు కృప నీకుంటే, దేవుని కృప నీకుంటే ఈ భూమి మీద నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ప్రభు ఇచ్చే కాపుదల నీకు అది అర్థమైన రోజునే తెలుస్తుంది. ఎవ్వడు కూడా మనల్ని నాశనము చేయలేడు. అయితే దేవుని కృప మన మీద తెలుస్తుంది. దేవుని కృప మన మీద, దేవుని కృప అది మనం ఉండాలంటే పౌలు చెప్పినట్లుగా ఏమంటాడంటే అకాలమందు పుట్టిన నాకు అంటాడు. ఏంటండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అందరుగా 8వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరికీ కడపట. ఏంటమ్మా? ఆ కాలమా అకాలమందు. అకాలం అంటే సంపద అన్నమాట. ఎలా అనగా నేను చదమ్మా, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడు. ఏంటి అకాలమందు పుట్టడం అంటే? కాలం కాని కాలంలో పుట్టాడు, కాలం కాని కాలంలో పుట్టాడు. మా పెద్దోడు 7 నెలలు పుట్టాడు. ఆయన ఏమన్నారు? ప్రీమెచ్యూర్ బేబీ అన్నారు. అకాలమందు పుట్టాడు. పిల్లడు ఎప్పుడు పుడతాడు? సంపూర్తి నెల అయిందంటే పుడతాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరిలో కడపటి వాడని నేను అకాలమందు పుట్టిన నన్నును నాకును కనబడినమాట. అకాలమందు పుట్టినోడైనా, ఈవెన్ ప్రీమెచ్యూర్ బేబీ అయినా, మీకు అర్థమవుతుందా? కాలం కాని కాలంలో పుట్టిన ప్రభువు కృప ఒక వ్యక్తి మీద ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు కృప ఒక వ్యక్తి మీద ఉంటే ఆ కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ ఎవడు ముట్టలేడు. అది అది నువ్వు నేను దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంత దూరం ఎలా వచ్చాడు మనం? ఇంతకాలం ఈ వయసు వరకు, ఈ పరిస్థితి వరకు, ఈ స్థితిగతులు ఎలా వచ్చినాయండి? ఎలా వచ్చినాయండి? చెప్పగలరా? ఎంతవరకు ఎలాగొచ్చామో తెలుసా? నీ జ్ఞానము నా జ్ఞానము, నీ తెలివి నా తెలివి కాదు. ప్రభువు కృప చేత నడిపించబట తెలుస్తుంది. కాబట్టి మనసునందు పొరపు లేకుండా, మనసుల్లో సందేహాలు లేకుండా, మనసుల్లో అనుమానాలు లేకుండా ప్రభువుని వెంబడించాలి. మరలా చెప్తున్నాను. అంతేగా రెండోది, నువ్వు ఎంత భక్తి చేసినా, నేను ఎంత భక్తి చేసినా, వాక్యానుసారంగా గనక ఏ వ్యక్తి అయినా జీవించకపోతే, దేవుని వాక్యం చెప్పినట్లు నువ్వు నేను చేయకపోతే, దేవుని పరిపూర్ణమైన ఆశీర్వాదాలు నువ్వు, నీ కుటుంబము, నేను నా కుటుంబం ఎప్పటికీ సంతరించుకోలే. నీవు నేను ఎన్ని చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత బోధ చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత నువ్వు అప్పుడప్పుడు కానుకలు ఇచ్చినా అది వర్కౌట్ అవ్వదు. ప్రభుకి ఆయన సర్వ సంపదలు గుప్తమైన సమస్తమును ఆయన వలన కలిగి తాయిలలితే వచ్చేసి దేవుడు కాదు, మన దేవుడు. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు అది నేను గుర్తించేసుకోగలిగితే మనస్సును. రెండోది ఏంటంటే అన్వేవరింగ్ లాయల్టీ. ఈ 50 మంది ఎలా వచ్చారంటే అన్వేవరింగ్ లాయల్టీ అంటే పూర్ణ హృదయముతో కూడిన విశ్వాసం. అంటే పొరపు లేకపోవటం, అంటే కపటము లేకపోవటము. వారు పైకి ఒకలాగుండి లోపల మరో ఆలోచన చేసేవారు కాదు. వారి మాట, వారి కత్తి రెండు దావీదు కోసమే. గర్భవత్న వారి మాట, వారి కత్తి దావీదు. మన మాట, మన జీవితం ప్రభు కోసమే ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన భక్తి ప్రభు కోసమే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీవు వాక్యానుసారంగా జీవిస్తే దేవుని ఆత్మ నీ కుటుంబంపై, నీ గృహంపై, నీలో అలా అలలాడుతుంది. అసమాధానం కానీ, అసంతోషం కానీ, కంగారు కానీ, గలిబిలి కానీ, బెంబేలెత్తిపోవటం కానీ, పెరుగుతనం కానీ,
నరకములో వేయబడకుండా నిత్యరాజ్యానికి వెళ్ళాలి. ఆ జ్యేష్ఠుల సంఘంలో ఎవరూ సమీపించలేని ఆ తేజస్సులో ప్రభువుతో ఉండటానికి. ఇది గనక నీ ఆలోచనలో ఉన్నట్లయితే, మనసులో పొరపు లేకుండా మనం ఉండగలిగితే, యూ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండెడ్ అన్వేవరింగ్ లాయాలిటీ. వీళ్ళందరూ కూడా వారి మాట, వారి కత్తి కూడా దావీదు కోసం. మూడోది ఏంటంటే క్రమశిక్షణ మరియు సమర్థత. క్రమశిక్షణ లేని భక్తి, క్రమశిక్షణ లేని క్రైస్తవ కుటుంబము, క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానంలో ఎప్పటికీ కూడా పరిపూర్ణమైన సమాధానం ఉండదు. అందుకనే క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతి మన జీవితంలో భావోద్వేగాలతో కూడింది కాదు భక్తి. ఒకసారి ప్రభువుకు మన హృదయాలు అప్పగించిన తరువాత మనం ప్రభువు కొరకు ఎలాగంటే యుద్ధ ఆయుధములను ధరించి వ్యూహాత్మకంగా యుద్ధం చేయడంలో నిపుణులు. ఏదో గోల్ లేకుండా వెళ్ళేవాళ్ళు కాదు. 50,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు జబూలీలు అంటే, వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, యుద్ధంలో ఎలా జయించాలి, ఈ సమస్యను ఎలా జయించాలి, ఈ సమస్యకు ఏ విధమైన పరిష్కారం, దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి దాంట్లో వాళ్ళు నిపుణులు. మనకున్న నిపుణత ఏమీ లేదు. ప్రభువు కొరకు రక్షించబడిన నీవు ఒక ఆలోచన, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లైన్ ప్రార్థన జీవితం, ఒక డిసిప్లైన్గా ఒక సమయానికి నువ్వు ప్రభువు దగ్గర ప్రార్థన చేయాలి. ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. వాక్యం చదవాలి, లేఖనాలు చదవాలి, ప్రభువుతో సమాధానం కలిగి. కాబట్టి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీరందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 4 డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభువు నీ జీవితంలో ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు, నేను ప్రభువుని ఎందుకు ఆరాధించాలి, నేను ప్రభువు సన్నిధికి ఎందుకు రావాలి, నా జీవితం యొక్క ముందున్నటువంటి ఆ యొక్క లక్ష్యం ఏంటి అనేది కనుక నేను ఆలోచించగలిగితే, దేవునిలో నువ్వు ఆనందించినట్లు ఈ ప్రపంచంలో ఎవడు ఆనందించాలి. మరలా చెప్తాను, ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడేవారు ఉన్నారు. వారిలో ఎంతమంది ప్రభువు కొరకు ఉన్నారని మనకు తెలియదు. కానీ నువ్వు నేను దినదినము ప్రభువుల ముందు సేవ. 4వది ఐక్యత. అంటే ఒకే లక్ష్యం కోసం అందరూ కలిసికట్టుగా ఒకే మనసుతో పోరాడగలగడం వీరి ప్రత్యేకత. ఏంటంటే ఐక్యంగా లక్ష్యం కోసం అందరూ కలిసికట్టుగా ఒకే. ఇప్పుడు భార్య ఒక మాట, భర్త ఒక మాట అంటే ఇంట్లో సమాధానం ఉంటుందండి? జరుగుతుందా? మాట్లాడరండి కుటుంబాలను. భర్త ఇష్టం సాయం చేసుకుని, భార్య ఇష్టం చేసుకుని, పిల్లలు ఇష్టం చేసుకుంటే కుటుంబంలో ఎక్కడ ఉంటుంది? అవునా కదా? అది పోవాలంటే నీకు నాకు ఏమైనా ఉండాలి? కుటుంబ ప్రార్థన అని అనుకుంటాం. కుటుంబంతో కలిసి కూర్చుని పిల్లలతో మాట్లాడి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని మంచిది చేయాలి. వాక్యం ఎలా చెప్తుంది, వాక్యం ఎలా చెప్పట్లేదని అనుభవం చిన్ననాటి నుంచి నీకు నాకు ఉంటే, ఒక ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళకి ఏం అవసరం లేదు. వాక్యమే బతుకులను మారుస్తుంది. వాక్యమే మన జీవితాలకి ఆదర్శంగా ఉంటుంది. వాక్యమే మన జీవితాల్ని నడిపింపజేస్తుంది. మీకు అర్థమవుతుందండి? కాబట్టి వాళ్ళు నన్ను ఇలాగన్నారు, నాకు వాళ్ళు చేయలేదు, వీళ్ళు ఎవడు అవసరం లేదండి. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు పాడు చేయలేడు. మరలా చెప్తున్నాను. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మోషే అమ్రాము యొకెబెదుని పెళ్లి చేసుకున్నాడు. అమ్రాము లేవీయుడే, యొకెబెదు లేవీయురాలే. ఏ సమయంలో పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకున్న వెంటనే ఆడికి పిల్లలు పుట్టారు. ముందేమో మిరియాం పుట్టింది, తర్వాత ఏమో ఆరోను పుట్టాడు, తర్వాత మోషే పుట్టాడు. మోషే పుట్టే కాలానికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఫరో రాజు హెబ్రీయుల కుటుంబాల్లో మగపిల్లలు పుడితే చంపేసి రోజులు. అయితే పిల్లోడు పుట్టిన వెంటనే చాలా అందంగా ఉన్నాడు.
మోషేని దేవుడు రాజనగరానికి నడిపించాడు. ఎక్కడ నడిపించాడంటే, ఒకవేళ వారు పుట్టిన నాట నుంచే కాదు, ముందు నుంచి అమ్రాము యొక్క బదులు దైవ భయము కలిగిన వారు గనక వారికి పుట్టిన ముగ్గురు పిల్లలు మామూలు పిల్లలు కాదన్నాడు. మిరియామేమో పాటలు పాడిది, ఆవరేమో నాయకుడు, మోషే అవా ఎంత ప్రార్థనలైతే వారిని ఎన్నుకున్నాడు దేవుడు. మోషేని తల్లిదండ్రులు పెంచలేకపోయారు. రాజనగరానికి వెళ్ళాడండి. 40 సంవత్సరాలు రాజనగరం. దేవుని ఏర్పాటులో నువ్వు నేను ఉండగలిగితే, దేవుని స్తోత్రం, దేవుని ఏర్పాటులో నువ్వు నేను ఉండగలిగితే దేవుడు నీ ద్వారా నా ద్వారా ఒక కార్యం తలపెట్టాడు. అది నువ్వు నేను గ్రహించుకో. అందుకనే లోకంలో ఎంతో మంది ఉన్నా నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనస్సునందు పొరపు లేకుండా ఏంటండి, మీరు ఆ వాక్యం ధ్యానించమని కోరుతారు. ఏంటండి అది? మనస్సునందు అంటే ప్యూర్ ఇంటెంట్, కపటము లేని మనసు. 50,000 మంది బ్రతికితే దావీదు కోసమే, చస్తే దావీదు కోసం. నీ జీవితం నా జీవితం ఎలా ఉండాలంటే, ఒకసారి రక్షించబడ్డాను, బ్రతికితే ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసం. ఎందుకు తెలుసా? ఈ నిత్య మార్గాన్ని కనుక నువ్వు ఆలోచన చేస్తే, నేను ఆలోచన చేస్తే, ఈ అసంబంధమైన ఆశీర్వాదం దానంతటిది ప్రభు సమృద్ధితో తీసుకొస్తాడు. సమృద్ధితో తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు? నువ్వు అనుకున్న సమయంలో, నేను అనుకున్న సమయంలో ప్రభు కృప నీకుంటే నిశ్చయముగా నీ బిడ్డల క్షేమస్థితిని నేను చూస్తాను. మనిషి ప్రయాస వలన 4 డబ్బులు సంపాదించవచ్చండి. మనిషి ప్రయాస వలన కొంచెం అయ్యి చేయొచ్చు, కానీ ఆశీర్వదించేవాడు దేవుడే. అందుకనే ప్రతి ఒక్కరూ ప్రభువు పాదాల దగ్గర చేరి అలవాటు నేర్చుకో. ఆ అలవాటు ఉన్న వారి జీవితాల్లో మాటలాడలేకపోవచ్చు, పాటలు పాడలేకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తే ప్రభుకి ఇష్టం. ప్రభుకి ఇష్టం. ఎన్ని సాక్ష్యాలు మీరు చూడగలరు, ఎన్ని సాక్ష్యాలు. ఈరోజు నేను సేవకుడిగా ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన. అలా బయట తిరిగి వచ్చేటప్పటికి ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రభువా, నా చిన్న కుమారుని రక్షించుకొని అయినా, నా చిన్న కుమారుని సేవకుడిగా చేసుకో ప్రభువా, నా చిన్న కుమారుడు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమించినైనా, బయటికి వెళ్ళాడినైనా ఇంకా రాలేదని ప్రార్థన. ఉలిక్కిపడలేసి, ఏంటమ్మా బాబు వచ్చి ఎక్కడికి వెళ్ళాను అంటే, ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని సంవత్సరాలు 100 సార్లు అడిగినా ఎక్కడికి వెళ్ళాను, ఏం చెప్తావు? కానీ నా తల్లి, అటువంటి తల్లి నాకే కాదు అనేక మందికి ప్రపంచంలో అనేక పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ప్రార్థన ఈనాడులో సేవకుడిగా అమలేసింది. ప్రార్థనలు ఎప్పటికీ వ్యర్థం కాదండి. మన ప్రార్థనలన్నీ ఆయన కైలో దాచిపెట్టబడ్డాయి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కాచే కన్నీరు, విజ్ఞాపన, మర అన్ని ప్రభువు దగ్గర ఉన్నాయి. తగిన సమయంలో దేవుడు ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. దేవుని స్తోత్రం. నేను ఆ జీవితాల్లోకి ఒకసారి అంతా బాగా ఉందనుకుంటా, కానీ ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఒక మలుపు మనకు తెలియదు. ప్లాన్ చేసుకున్నాం, ఓకే అనుకుంటాం. దేవుని ప్రేమించే వారి జీవితాల్లో ప్రభు శ్రమను కలగజేస్తాడు. అసలు నీకు శ్రమే లేదంటే, నీకు అసలు దాని గురించి తెలియలేదంటే ప్రభువుకు నువ్వు సమీపిస్తుంది కాదు. ఎందుకని మనకు స్పీడ్ బ్రేకర్లు ఎందుకుంటాయి, ఎందుకు వంపులు ఉంటాయి? ఇదిగో ఆ వంపు దగ్గర స్లో అవుతాడు, ప్రమాదం నుంచి తప్పించబడతాడు, మళ్ళీ తిన్నగెళ్తాడు, మళ్ళా వంపు. అనగా మన జీవితాల్లో కూడా ఒక చిన్న కష్టము, ఒక చిన్న శ్రమ, చిన్న వేదన మన జీవితాల్ని ఆత్మీయ స్థితి వైపు నడుపుతుంది. శ్రమలు కలిగినాయి కదా, కష్టాలు కలిగినాయి కదా, నేను అనుకున్నది పొందుకోలేదు కదా అని నువ్వు మదన పడుతూ పైకి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించనంత కాలము నువ్వు ఎంత భక్తి చేసినా నీ జీవితంలో నా జీవితంలో కార్యం జరగదు. ముందేం చేయాలంటే మనస్సు మారాలి, ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి, ప్రభువే ఉండాలి, ప్రభువు వైపే చూడాలి. ఇక వేరేది నీకు ఉండకూడదు. మీరు దేని కొరకు వస్తున్నారు, నేను దేనికి వస్తున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు దగ్గరికి మనం వచ్చేది ఏంటంటే కేవలం
మన ఆత్మలు నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళాలి. ఈ తాపత్రయం నీకు నాకు ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరలా చెప్తున్నాను, నీవు దేవుని దగ్గరికి వస్తే, నేను దేవుని దగ్గరికి వస్తే మనల్ని పాడు చేయగలిగిన వాడు ఎవడు కూడా లేరు. ఎందుకంటే జీవము కలిగిన ప్రభు మనకు తోడే ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో దేవుడు మీకు కృపను అనుగ్రహించి లివింగ్ చర్చ్ సంఘ సభ్యులుగా మీరు చేర్చబడ్డారు. మీరు చేర్చబడినప్పుడు, నేను చేర్చబడినప్పుడు మనం అందరం ఒక దినాన్ని ప్రభు సముఖంలో నిలబడాలి. ప్రభువు సముఖంలో నిలబడే ఆ రోజు ఉందని గుర్తెరిగి మనం ఈ భూమి మీద జీవించాలి. అలా జీవించ